ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, వింటున్న సమస్తమైన వారులారా, మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఈ దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మీరు ఆలోచించమని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందంటే, మేము ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ప్రపంచ మానవులందరి యొక్క పాపముల క్షమాపణ కొరకు సదాకాలమునకు సరిపడే ఒక్కటే బలి అర్పణగా, వధ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు అను దైవ నరుడి లోకానికి వచ్చి ఆది అంతములు లేని ఆల్ఫా ఒమేగా అనబడిన మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవదేవుడు, మరణమే లేని మహోన్నతుడు, మన పాపాలన్నీ తన మీద వేసుకున్న కారణంగా మన శిక్ష అయినటువంటి నరక వేదనలను, మరణ వేదనలు భరించడానికి మరణములో నుంచి వెళ్ళి ఆ శిక్షను పూర్తి చేసే సజీవుడిగా, పునరుత్థానుడై మృత్యుంజయుడిగా మళ్ళీ బయటకు వచ్చారు. ఇదంతా అనుకోకుండా ఆకస్మికంగా జరిగిపోయిన సంఘటన కాదు. నేను ఇందు నిమిత్తం వచ్చాను, ఇలాగూ చెయ్యబోతున్నానని తను ముందే చెప్పినట్లుగా చేసి చూపించిన సర్వశక్తి సర్వాధికారము కలిగిన, జననంపై మరణంపై కూడా సాధికారికత కలిగిన దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ఫలాని వారి దేవుడు, ఫలాని వారికి సంబంధించిన దేవుడు అనే మాటలు అక్కడక్కడ కొందరు మాట్లాడగా మీరు వినుంటారు. బహుశా ఒక్క మాట ఆలోచించండి. ఒక్కో ప్రాంతానికి, ఒక్కో దేశానికి, ఒక్కో జాతికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా? దేవుడు అనేవాడు ఒక్కడు. ఎవరు దేవుడు? ఎవరైతే సమస్తమునకు ఆరంభము నుండి ఉండి అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నాడో తనే కదా దేవుడు. సృష్టిలో ఒక భాగము దేవుడు కాదు, సృష్టించిన వాడు దేవుడు. కనుక ప్రియులారా, ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త అయ్యుండి మానవుడు దేవుని మాట వినకుండా అపవాది చెప్పిన అబద్ధాలకి మోసపోయి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని పాపం యొక్క ఫలితమైన మరణం అనగా అగ్ని గంధకములతో మండు గుండములకు, నరకములకు వెళ్ళిపోతున్న స్థితిలో ఎవడి కర్మకవాడిని వదిలేయలేక, కన్న తండ్రి గనుక, సృష్టించిన వాడు గనుక ఎవడలా పోతే నాకేంటి అనుకోకుండా పాపమునకు శిక్ష భరించడానికే శరీరమును దాల్చి శిక్షను పూర్తి చేయడానికే మరణములోనికి వెళ్ళి మరణము యొక్క బలము గలము నశింపచేసి పునరుద్ధరణుడై మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాక్కొని బయటకు వచ్చాడు. ఆ పునరుద్ధరణటువంటి విశేషాన్ని ప్రపంచానికి చాటించడానికే ఈ దినాన ప్రత్యేకంగా మనము కూడుకున్నాం. ప్రియ సహోదరి చేస్తున్న పరిచర్యలో పాలు పొందడం, ఆ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించటం అనేది ఓ గొప్ప బాధ్యతగా భావించి, ఇది అన్నిటికన్నా గొప్ప సందర్భమని సంతోషించి ఈ రీతిగా మీతో కలిసి ఈ రాత్రి ఈ పరిచర్యలో ఉన్నాం. ఆయన చావునే చంపి మృత్యుంజయుడే సజీవుడిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతల గురించి 1-2 మాటల్లో మరలా చెప్పనివ్వండి. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఫలాని కాలంలో పుడితే బాగుండును అని ఆలోచించి పుట్టడం సాధ్యమవుతుందా?
పలాని దేశములో, పలాని పట్టణములో, పలాని గోత్రములో పుట్టాలి అని ఎవరైనా ప్లాన్ చేసి డిసైడ్ చేసి వచ్చే అవకాశం ఉంటుందా? సమీప భవిష్యత్తులో ఇంకెవరికైనా ఉంటుందా? కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నరావతారం ఎత్తి శరీరమును ధరించి భూమి మీదకి రావడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే ఆయన భూమి మీదకి వస్తానని చెప్పినట్లే వచ్చారు. ఈ బైబిల్ గ్రంథములో ఆదికాండం 3వ అధ్యాయంలోనే చెప్పారు ఆయన, నేను స్త్రీ సంతానముగా భూమి మీదకి రాబోతున్నానని. దాని అర్థం పురుషుని ప్రమేయము లేకుండా, పురుషుని బీజము లేకుండా నేను వాగ్దేవునిగా అవతరించబోతున్నానని. శరీరమును ధరించాలి కాబట్టి, శరీరముల మీద మానవ పాపానికి శిక్ష భరించాలి కాబట్టి, కోడినో మేకనో కోడెనో బలి అర్పిస్తే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా మానవుని ఆత్మకు సంపూర్ణ విమోచన కలుగటలేదు గనుక, వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల చేత కాక అమూల్యమును నిష్కలంకమైన పరిశుద్ధ రక్తమును ప్రజలకిచ్చి విమోచించుట కొరకే శరీరమును దాల్చుటకు ఆయన సంకల్పించి భూమి మీదకి రావడానికి ఇష్టపడి, ఆత్మయైన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు, ప్రపంచమును నిర్మించిన సృష్టించిన దేవుడు శరీరమును దాల్చి ఈ భూమి మీదకి వచ్చే క్రమంలో వేల సంవత్సరాల క్రితం ముందు చెప్పి తను చెప్పినట్టుగానే స్త్రీ సంతానమై భూమి మీద అడుగుపెట్టినటువంటి అతి పరిశుద్ధ బుర్ర పని చేస్తుందా? ఒళ్ళు దగ్గరెట్టుకొని చేతులు కట్టుకొని కూర్చోండి. అమ్మా నేను సరిపోతాను, అలాగ నువ్వు కూర్చో. ఈ కూటానికి నువ్వేందుకు మొత్తం నాకు అప్పగించి ఒక్కొక్క లైన్లో పెడేస్తాను. 5 వదిలేసారు గాలి కట్ట. హల్లెలూయా. చిన్నపిల్లలు గనక వాళ్ళకి ఏమి తెలియదు గనక వాళ్ళు మంచి చేసినా క్రెడిట్ మందే, తప్పు చేసినా మొట్టికాయలు మనకే. వాళ్ళకేం తెలుసు? చక్కగా సరి చేసుకొని సర్దుకొని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. పార్కుకు తీసుకొచ్చినట్టు వదిలేసి ఆడుకుంటారు అంటే అటు కుదురుద్ది? మారు మనసు పొందిన క్రైస్తవులు ఉంటే స్తోత్రం చెప్పండి. మరి ఎంతమంది ఉన్నారుగా? దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. కనుక ఆయన చెప్పినట్టే భూమి మీదకి రావడం తమాషానా? ఆదికాండం 3:15 స్త్రీ సంతానం వస్తానని చెప్పిన దేవుడు, సంఖ్యాకాండము 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము యూదాలో లేచునని, నేను ఇజ్రాయేలు దేశములోనికి వస్తానని, యూదా గోత్రములో పుడతానని వేల సంవత్సరాలకు ముందు చెప్పారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఇమ్మానుయేలు అనే పేరు మీద నేను పిలువబడతానని చెప్పారు. అంతేనా? యెషయా గ్రంథములో 11వ అధ్యాయంలో కానీ, జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో కానీ ఆ మొద్దునకు చిగురుగా నేను రాబోతున్నానని, నాశనం అయిపోయింది ఇక లేదనుకునే యెషయి వంశములో నుండి లోకరక్షకుడిగా దాన్ని చిగురింపజేసే చిగురుగా రాబోతున్నానని చెప్పాడు. ఎక్కడ ఒక్కటి కూడా తప్పిపోలేదు. చివరికి దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగితే ఆయన చెప్పిన మరొక అద్భుతమైన సంగతి ఏమిటి తెలిసిన? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో వారు తేటగా చెప్పారు, యూదా బెత్లెహేములో నేను అడుగు పెట్టబోతున్నానని. ఈ ప్రపంచములో ఎంత మేధావులకైనా, ఎన్ని మహిమలు గల వారిగా కీర్తించబడుతున్న వారికైనా ఇది సాధ్యమా? నేను స్త్రీ సంతానంగా పుడతానని చెప్పాడు, స్త్రీ సంతానంగా పుట్టాడు. ఇశ్రాయేలు దేశంలోకి వస్తానని చెప్పాడు, ఆ దేశంలోకి వచ్చాడు. యూదా గోత్రములో పుడతానని ఆ గోత్రములో పుట్టాడు. యూదా బెత్లెహేము అనే పట్టణంలోకి వస్తున్నాడు, అదే పట్టణంలోకి వచ్చాడు. ఇమ్మానుయేలు పేరు మీద పిలువబడుతున్నాడు, ఇమ్మానుయేలు పేరు మీద పిలువబడ్డాడు. తన పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఈ రీతిగా
చెప్పటం ద్వారా తాను సృష్టికర్తనని, కాలముపై కూడా తనకు అధికారం ఉందని, జన్మల మీద, జీవితాల మీద, మరణాల మీద సంపూర్ణ సాధికారిత కలిగిన ఏకైక తిరుగులేని దేవుడని ప్రకటించి అడుగు పెట్టడం మాత్రమే కాకుండా, తాను బోధిస్తున్న కాలములో గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చును, మంచి కాపరి ప్రాణం పెడతాడు అని అంటుంటే అందరు విషాదంగా ముఖం పెడితే మీరు బాధపడకండి. ఆ ప్రాణమును పెట్టే అధికారం నాకుంది, దాన్ని మనలా తీసుకునే నాకు అధికారం ఉంది అని చెప్పారు. ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారంటే పెట్టచ్చు ఒకవేళ, కానీ సచ్చినోడు అట్టే పోతాడు, వెనక్కి వచ్చే ఛాన్స్ ఏముంది? నేను కూడా ఇప్పుడు మీకోసం చనిపోవాలంటే చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఏముండదు. ప్రాణమును పెట్టడం ఇవ్వడం నాలో ఉద్యమం, కానీ దాన్ని మరలా తీసుకునేది ఎవరికి సాధ్యం కాదు. ప్రాణం మీద, జీవం మీద అధికారం కలిగిన వాడు జీవాధిపతి, సృష్టికర్త దేవుడు ఒక్కడే. దాని ద్వారా కూడా ఆయన తిరుగు లేకుండా తన దైవత్వాన్ని నిరూపించుకున్నారని జ్ఞాపకం చేస్తున్నాను. మానవ ప్రమేయం లేకుండా, పురుషుని బీజం లేకుండా లోపలికి రావడం ద్వారా తానే సృష్టికర్తను నిరూపించి ప్రాణాన్ని పెట్టి దాన్ని దర్జాగా మళ్ళీ తీసుకోవటం ద్వారా జీవాధిపతిని తానేనని ఆయన నిరూపించినటువంటి ఒక మహోన్నతమైన దినం ఈ దినం. ఇలాంటి ఒక శుభప్రదమైన దినాన, ఇలాంటి ప్రత్యేకత కలిగిన దినాన మనమందరము కలిసి ఆరాధించడం చాలా సంతోషకరం, చాలా ఆశీర్వాదకరం. పాలు పొందుతున్నవారు, ఏకీభవిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, వింటున్నవారు అందరూ కూడా ధన్యులే. నిశ్చయంగా మీరు దీవించబడతారని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మీరు ఆలోచన చేయండి. ఆయన పలుమార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు పాపిస్తే మనుషుల చేతులకు అప్పగించబడతాడు, వారైనా సిలువ వేస్తారు, 3వ దినమున మరలా వస్తానని. చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ పర్వదినాన ఎమాయి మార్గములు నడుస్తూ ఉంటే క్లెయోపా మరొక సహోదరుడు యేసుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా, మీరెవరిని గురించి మాట్లాడుకొనుచున్నారని అడిగి, లేఖనములో తన్ను గురించి వ్రాయబడిన ప్రతి లేఖనమును వచనమును వారికి ఎత్తి చూపించి, మనుష్య కుమారుడు శ్రమపరచబడి చనిపోయి తిరిగి లేచులను ముందే చెప్పలేదా, మీరెందుకు నమ్మలేదు అని వారి మీద కోప్పడ్డ సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇది ఏదో కాకతాళీయంగా జరిగిపోయింది కాదు, అనుకోకుండా అట్ట కలిసి వచ్చిన వారం కాదు. ముందుగానే ఆయన ప్రకటించి, ప్రవచించి, డిసైడ్ చేసి అన్నీ తనకిష్టమైన రీతిలో జరిగిస్తూ వచ్చారు. 115వ కీర్తన 2వ వచనములో, ఆకాశమందు ఆసీనుడు ఈ దేవుడు భూమి మీద తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును జరిగించుచున్నాడని. తిరిగిలేని ఆధిపత్యమును మహాత్మ్యమును కలిగిన దేవదేవుడని. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అనే ఒక్క ఆలోచన మనసులో పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలోచిస్తే వాక్యములో రాయబడిన అద్భుతమైన సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక్కటి కూడా ఆయన చెప్పిన దాంట్లో తప్పిపోలేదు. నెరవేర్చినటువంటి దేవదేవుడు, సృష్టికర్త, జీవాధిపతి, చావునే చంపి తిరిగి లేచినటువంటి మహోన్నతుడు, పునరుత్థానుడు, మృత్యుంజయుడు యేసు క్రీస్తు మాత్రమేనని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే భక్తుడు అంటాడు బైబిల్లో, ఈ దేవుడు తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులని చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన జీవమునకు మూలమైన వాడు, కాలమునకు అతీతుడు, కాలంపై, ప్రపంచంపై, సృష్టిపై, చివరికి మరణంపై కూడా తిరుగులేని సాధికారికత కలిగిన అద్భుతమైన దేవుడని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అంటే దాన్ని చాలా చిన్న విషయంగా చెప్పేవారు కనబడుతుంటారు. నేను ఒక మాట అంటాను, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా మానవుల పాపములకు విమోచన రావటం లేదు, ప్రాయశ్చిత్తం జరగటం లేదు, పరిశుద్ధ రక్తం కావాలి. సకల జీవరాశులకెల్లా మానవ జన్మ ఉత్కృష్టమైంది అంటారు కదా, మరి తనకన్నా తక్కువ స్థాయి జంతువుల రక్తంతో మానవుడికి విమోచన ఎలా కలుగుతుంది? శ్రేష్టమైన రక్తం కావాలి కదా అని ఆలోచన చేసినప్పుడు, భూమి మీద ఎవరూ పరిశుద్ధులు కాదు గనుక
మానవులందరూ ఏదో ఒక బలహీనతలో పాపులే గనక ఏ మానవ రక్తం మానవుని కంటే తక్కువ జాతి జంతువుల రక్తం విమోచనకు పనికిరాదని దేవుడే కేవలం పరిశుద్ధ రక్తమును చిందించుట కొరకే శరీరమును దాల్చి వచ్చాడు. అసలు శరీరములోకి వచ్చిందే, శరీరమును దాల్చిందే, శరీరమును ధరించిందే రక్తం ధరించడానికి, రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి, రక్షణ ఇవ్వడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి. అయితే అదే కాకుండా కేవలం స్వస్థపరచడమో అద్భుతాలు చేయటం మీద శరీరం దాల్చాల్సిన అవసరం లేదు కదా. 30 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజాకానికి 40 సంవత్సరాల అరణ్యంలో ఆహారం పెట్టలేదా? ఒక బండ వెనక నడుస్తూ వచ్చి దాహం తీర్చే ఏర్పాటు చేయలేదా? సముద్రాలు చేల్చలేదా? యొర్దాను ప్రవాహం ఎగువ నుండి దిగువకొస్తున్న నీటిని ఆపలేదా? ఈ మహాద్భుత కార్యములన్నీ కూడా శరీరం దాల్చి చేయలేదే. అద్భుతాల కొరకైతే, బోధ కొరకైతే, ప్రత్యక్షల కొరకైతే, ప్రసంగాల కొరకైతే యేసు భూమికి రానక్కర్లా, శరీరం దాల్చక్కలా, ఆరంభము నుండి ఆ మహిమనాన్ని చూపిస్తూనే ఉన్నారుగా. దేవుడు మానవుడిగా దిగి వచ్చిన ఏకైక కారణం, శరీరమును దాల్చిన ఏకైక కారణం, రక్త మాంసములో పాలుపడిన ఏకైక కారణం, తాను బలై తన గాయపరుచుకొని రక్తం చిందించి ప్రాణం అర్పించి తన రక్తము ద్వారా విశ్వసించు వారి పాపములకు ప్రాయశ్చిత్తమును చేసి సదాకాలమునకు సంపూర్ణంగా మార్చి స్వర్లోకమును తీసుకెళ్ళడానికి ఆయన అనాది ప్రణాళికలో భాగంగా ఆయన ఈ కార్యం అంతా చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు శరీరములోకి వచ్చిందే ప్రాణం పెట్టడానికంటే, అసలు వినకుండా, అర్థం చేసుకోకుండా, అర్థమైన అర్థం కానట్టు నటిస్తూ విద్వేషాన్ని, అవహేళనను, వ్యంగ్యమును మాత్రమే ఒంటి నిండా దట్టించుకొని తన్ను తాను రక్షించుకోలేనోడు ఎందుకు దేవుడు అవుతాడు అనే మాటని పదే పదే మాట్లాడితే, గట్టిగా 10 సార్లు మాట్లాడితే అదే ప్రజలందరూ నమ్ముతారు అనే భావన అంత గొప్పదేమి కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో ఉన్నటువంటి ఒక నానుడి, పదుగురాడు మాట పెద్ద మాట అని గట్టిగా 10 మంది కేకలేసైతే పని అయిపోద్దని. ఒకవేళ అదే నిజమైతే దేవుని బిడ్డలారా, ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, దమనకాండ, బలాత్కారాలు, ఇది ఘోరం, నేరం అని లక్షల మంది రోడ్లకు వచ్చి కోడై కూసి గోల పెట్టినా ఎక్కడ నిరూపించబడుతుంది? ఏది గెలుస్తోంది? అంతా ప్రపంచం తన ధారణ వెళుతూనే ఉంది. అందుచేత నేను మనవి చేస్తున్నాను, గట్టిగా అరిస్తే పని అవుద్ది అనే ఫార్ములా పెద్ద కరెక్ట్ ఏం కాదని, నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే సత్యమే ఒకప్పుడు క్రైస్తవ్యానికి, ఏ దైవ విధానానికి, ఆస్తికత్వానికి అనుమతి లేని సోవియట్ యూనియన్ లాంటి దేశాల్లో ఆ సోవియట్ యూనియన్ ముక్క చెక్కలైపోయిన తర్వాత, ముక్క చెక్కలైపోయిన ప్రతి దేశములో ఈ రోజున క్రీస్తు ప్రేమ రాజ్యము స్థాపించబడి అక్కడి ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి అందరం కలిసి ఒక స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక యేసు ప్రభు వచ్చిందే ప్రాణం అర్పించడానికంటే. యేసుక్రీస్తు శరీరమును దాల్చిందే, శరీరమును ధరించిందే ప్రాణం పెట్టడానికంటే. నీకు దమ్ముంటే, నీకు శక్తి ఉంటే నువ్వు రక్షించుకో అంటది. అసలు ఏమైనా అర్థం ఉందా? నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను. ఒక మంచి బ్యాట్స్మెన్ సచిన్ కానీ, సెహ్వాగ్ కానీ, ధోని కానీ, కోహ్లీ కానీ మంచి ఫామ్లో ఉండి ఇవాళ ఎలాగైనా సెంచరీ కొట్టాలని మంచి కసిగా, ఆవేశంగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వస్తుంటే నీకు దమ్ముంటే వెనక్కి వెళ్ళిపోంటే ఏమైనా అర్థం ఉందా అసలు? అరే వచ్చింది ఆడడానికి, కొట్టడానికి కదా. నువ్వు ఛాలెంజ్ చేస్తే ఏమని చేయాలి? నువ్వు దమ్ముంటే సెంచరీ కొట్టానాలా? నువ్వు దమ్ముంటే 50 బంతులను కొట్టుబడి చూపించానాలా? దమ్ముంటే ఇంతవరకు ఎప్పుడు కొట్టాను, 6 వాళ్ళు కొట్టాను, అంతేగాని నువ్వు దమ్ముంటే వెనక్కి వెళ్ళిపో అంటే అసలు ఛాలెంజ్ చేసే పద్ధతే అడ్డగోలుగా అమాయకంగా ఉందని మనవి చేస్తున్నాను. అరే ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి రా. పాపమునకు తన శరీరములో శిక్ష విధించి తన రక్తము ద్వారా మానవ జాతికి విమోచన ప్రసాదించి మరణములోకి వెళ్ళినా తను మరణాధీశుడేవి కాదు కదా, జీవాధిపతి కనుక మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు కనుక, దర్జాగా బయటకు వచ్చే కెపాసిటీ ఉంది కనుక శిక్షను సంపూర్తి చేసి ఇంకెవడమ నరకానికి వెళ్ళే అవసరం లేకుండా నా కొరకు యేసు మరణించాడు, నా శిక్షణను భరించాడు,
నేను ఆయనందు విశ్వసించుచున్నాను ఒక్క నోటి ఒప్పుకొలుతో ఉచితముగా గొప్ప రక్షణను మానవ జాతికి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వస్తే, ఏం చిన్నపిల్లల మాటలాగా వెనక్కి వెళ్ళిపోతాకు వచ్చాడా? మరణం యొక్క బలము గలవరు నశింపజేయడానికి మరణములోకి వెళ్ళాడంట. అక్కడ ఒకడున్నాడు, మరణములో ఒకడున్నాడు, పాతాళంలో ఒకడున్నాడు. వాడి బలమంతా స్వామియాడి బలం. మరణము యొక్క బలము గలవాడంట వాడు. బుద్ధి బలం, జ్ఞాన బలం, రకరకాల ఆర్థిక బలం, ఎన్నో బలాలు ఉన్నాయి. ఆడుకున్న బలం మరణ బలం. మరణము యొక్క బలము గలవారు నశింపజేసి మరణము యొక్క తాళం చెలు లాక్కొని బయటకు వచ్చి, మరణమా నీ ముళ్ళెక్కడంటూ సింహగర్జన చేసిన మృత్యుంజయుడు పునరుద్ధానుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకెవరికైనా సాధ్యమా? ఎవరైనా చేయగలరా? యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి నువ్వు శక్తివంతుడమైతే వెనకొచ్చేమనే మాట అమాయకమైన మాటని, అదేం పెద్ద విలువైన మాట కాదని మీకు మనవి చేస్తూనే ఇంకొక మాట అంటారు, ఏమీ లేదులండి, మృత్యుంజయుడు పునరుద్ధానుడు అంత సీనేమీ లేదు. యోగా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు, సమాధిలో ఒక 3 రోజులు ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చేసాడు, మన వాళ్ళు బోల్డ్ మంది చేశారు, పెద్ద విషయమేమి లేదు అని చెప్పి అంటారు. నేను ఒక విషయాన్ని మనవి చేస్తున్నాను. యోగా ద్వారా సమాధి స్థితిలోకి వెళ్ళి బయటికి వచ్చే ప్రక్రియ నిజమే, అబద్ధం అనడం లేదు. సూపరు, బేభత్సం, అదేమి చిన్న చితక వ్యవహారం అంటలా. కానీ దాన్ని ఏమంటారు తెలుసునా? యోగాలో సజీవ సమాధి అంటారు. అంటే చచ్చిపోయిన కదా సమాధిలో పెట్టేది, సజీవుల్నే శ్వాస మీద ధ్యాస పెట్టి నియంత్రించి ఊపిరి బిగబట్టగలిగి సమాధి స్థితిలోకి వెళ్ళి బయటకు వస్తారు. కానీ యేసు ప్రభుని సమాధిలో పెట్టింది మంచి ఆరోగ్యవంతుడిగా అద్భుతమైనటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి ముక్కు బిగబట్టి కూర్చొని బయటకు వచ్చేసిన మూమెంట్ కాదు అది. ఆయన శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరిచారు. ఈ అవయవానికి దెబ్బ తగలదనేది లేదు. తూట్లు కింద పడి చేశారు, వీపును దున్నేశారు, గడ్డాన్ని పెరికేశాను, తల మీద 2 అంగుళాల పొడవు ఉండే తీగ మేకులు అంటే ముళ్ళ తీగను కిరీటంగా చుట్టి నెత్తి మీద పెట్టి కర్రతో కొట్టి కస్సును దిగిపోతే రక్తం ఎగజిమితే ఎండ పెరుగుతున్నా కొద్ది అది అలాగ ముడుచుకుని వస్తూ ఉంటే ఎంతో భయంకరమైన వేదన అనుభవించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు రక్తములో చివరి ఒట్టు వరకు కార్చేశారు. ప్రకటముకల సందులోంచి బల్లెముతో కుండెల్లోకి ఒక పోటు పొడిస్తే ఆ బల్లె వెనక్కి లాగినప్పుడు ఓ చుక్క రక్తం వస్తే ఇక నీరు వస్తోందట. ఒక చుక్క కూడా మిగలకుండా రక్తమంతా బయటకు వచ్చింది. సాధారణంగా మానవ శరీరంలో వాటర్ లెవెల్స్ కూడా పడిపోయి నీరు మొత్తం డిగ్రేడ్ అయిపోయింది, ఏం లేదు, రక్తము లేదు, నీరు లేదు, ఒట్టి కట్టెలాగా బాగా ఉతికి పిండి దులిపి ఆరేసిన ఒక వస్త్రంలాగా ఎండిన కట్టెలాగా ఆయన మారాక ఒంటిలో రక్తము లేదు, నీరు లేదు, తీసుకెళ్లి సమాధిలో పెడితే తను ముందే చెప్పినట్టు సమాధి గుండె చీల్చి సజీవుడిగా తిరిగి 3వ దినం బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక నా ప్రాణం పెడుతున్నాను, పెట్టే అధికారం నాకు ఉంది, దాన్ని తీసుకునే అధికారం నాకు ఉందని చెప్పి చేసి నిరూపించిన ఒక మహోన్నతమైన దినాన్ని ఈనాడు ప్రపంచమంతా కూడా ఒక పండుగలాగా ఆచరించడం, అనేక మందికి సత్యాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది. మేము కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులముగా యేసు క్రీస్తు ఏమండి ఆయన చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన మరణమే ఆయన ముందు ఓడిపోతే, పాతాళమే మౌనమైపోతే, పునరుత్థానమే ఆయన ఖాతాలో పడిపోతే, మృత్యుంజయుడిగా ప్రపంచ ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉంటే, అలాంటి శక్తి గల దేవుని జీవితంలో ఉంటే నీకెంత అద్భుతమైన ఆశీర్వాదం అని ఈ సత్యాన్ని ప్రేమను ప్రకటించడానికే ఈ పర్వదినాన ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగిందని నేను మీకు మనవి చేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే కోట్ల రూపాయల మాట రాశాడు అక్కడ. ఏంటి తెలిసిన? మరణము ఆయనను బంధించి ముంచుట అసాధ్యము. అందరూ ఆమేనండి చెప్పాలి గట్టిగా. సమాధి చేసేశారు, పెద్ద రాయి పెట్టారు, దానికి సంఖ్యలు లేచారు. ఎవడైనా సమాధికి సంఖ్యలు లేస్తాడా? వాళ్ళు పిచ్చి మెంటలట్టుంది. ఇతన్ని వీరుని సిలువైన అడ్డగోలుగా అరిచారు, కేకలు వేశారు. సిలువేసిన తర్వాత పెద్ద రాయి పెట్టిన తర్వాత ముద్రై
రాజముద్ర ఉత్తర్వుల మీద కదా, చట్టాల మీద కదా ఇయ్యాల. సమాధి మీద ఎవడ ముద్ర వేస్తాడు? నేను ఓ చోట అలా అన్నాను. ఆయన మాటలు అంతగా వారి మీద ముద్రగా పడ్డాయి కనుక అలా టెన్షన్లో ఈ గొడవంతా చేశారని. సమాధి మీద ముద్ర ఎందుకురా మీకు? బుర్ర పని చేస్తాను. వేస్తావా లేదా నువ్వు? అల్లరి ఎక్కువగుచున్నది కానీ తన వలన ప్రయోజనం లేదని తమకిష్టమొచ్చినట్టు చేయుటకు పిలాతు యేసును వారికి అప్పగించేశాడని, ఏం చేయలేక జనం దొమ్మి గోల కేక వదిలేశారు. ఆ తర్వాత దానికి సంఖ్యలు ఇమ్మన్నారు, మళ్ళీ సంఖ్యలు వేశారు. ఓ బెట్టాలని సైనికులను కాపలా పెట్టమన్నారు, వాళ్ళని పెట్టారు. ఇంత అడావుడు దేనికి? చచ్చిపోయాడు కదరా, ఒక చుక్క రక్తం లేదుగా, నీరు కూడా లేవుగా, ఒట్టి కట్టే ఎండిన దార పోగు, దానికి బండరాయి పెట్టి ముద్ర వేసి సంఖ్యలు వేసి ఇన్ని చేసాక ఇంకేం కావాలా? వాళ్ళు అన్నమాట తెలుసా? ఈయన బ్రతుకున్నప్పుడు 3 రోజులు వచ్చేస్తానని చెప్పాడు. వచ్చేస్తాడు రా బాబు అని వాళ్ళు ఎన్ని చేస్తున్నారా? మనం పెద్ద బైబిల్ వేసుకొని చర్చిలకు పోతున్నాం, అప్పుడప్పుడు మతి లేకుండా సమాధులు కూడా తిరుగుతున్నాం, ఈ తింగరేసాలు వేస్తున్నాం. మనకే ఇంత విశ్వాసం ఉందని మనం అనుకుంటున్నాం. కానీ ఈయన మాకు వద్దని చంపేసిన వాళ్ళకి మనకన్నా ఎక్కువ విశ్వాసం ఉంది. ఈయన ఎట్టగానే మళ్ళీ వస్తాడు రా బాబు అని టెన్షన్ వాళ్ళకే ఎక్కువ ఉంది. ఏసు రక్తమే ఇచ్చేయం. పెద్ద బైబిల్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకంటే అసలు ఎప్పుడు చర్చికి రానట్టుగా కనబడుతున్న వారికే యేసు పట్ల చంచలమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈయన మాకు వద్దని కోరుకుని అడావుడు చేసి కేకలేసే వాళ్ళకి కూడా ఎప్పుడైతే నమ్మకం ఉంది. ఆయన ఒక బలహీనుడైతే, ఆయన ఒక వ్యర్థుడైతే, ఆయన చేతకానివాడైతే, ఆయన మాటలకి ఆయన సంఘానికి శక్తి లేకపోతే ఇంతమంది ఏకమై గోల చేసే పనే ఉంది. సింపుల్ లాజిక్ చెప్తాను. ఎలక్షన్లో అవతలోడు గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటే కదా వీళ్ళు బాగా ఎఫర్ట్స్ పెడతారు. ఆడికి ఎట్టాకు డిపాజిట్ కూడా రాదు అనుకుంటే ఎందుకు కష్టపడతాడు? దర్జాగా ఏసీలో కూర్చొని పండగ చేసుకుంటాడు అంతే. ఇంత అడావుడు, ఇంత టెన్షను, ఇన్ని కుట్రలు, ఇన్ని మాటలు, ఇంత విద్వేషం, ఇంత కోపం, ఇంత ఆవేశం, ఇంత దమనకాండ, దీని అంతటికి మూలం ఆయన చెప్పాడు ఎలాగో నేను మళ్ళీ వస్తానని. వచ్చేస్తాడు. ఆపేద్దామంటారు. నేను చెప్పే సువార్త ఏంటంటే హుద్హుద్ వస్తుందని తెలిసింది కానీ హుద్హుద్ ఆపడం కుదరదే. ఆ రోజున కొద్ది గొప్ప చదువుకున్న నేను కూడా అంత సీరియస్గా తీసుకోవాలా. సరిగ్గా ఉదయం 8 గంటలకే గాలి వచ్చేస్తుందని, ఉత్తరపు గాలి వీస్తుందని, 12 గంటల వరకు వస్తుందని, 12 గంటలకు ఆగుద్దని, మళ్ళీ 1 గంటకి దక్షిణ వైపున స్టార్ట్ అవుద్దని ఇంత విపులంగా ప్రకటించారు వాతావరణ శాస్త్రవేత్తలు. నేను బాగా ఎటకారం అనుకున్నాను. సరే తుఫాను వస్తుంది అన్నీ ఓకే, కానీ 8ంటికి స్విచ్ చేసినట్టు వస్తుందంట, 12ంటికి స్విచ్ ఆపేస్తాడంట, మళ్ళీ 1 గంటకే వచ్చుద్దంట. ఈసారి ఇటు తిరిగి మరీ 2 మంది చెప్తారా అన్నా. నేనే మా చర్చి సగం పడిపోయింది 12 గంటల లోపే. పెంట్ హౌస్ అట్ట లేచి వెళ్ళిపోయింది గాల్లో, ఒక ఫ్లయింగ్ సాసర్ లాగా. పిల్లర్స్ వేసి పిల్లర్స్ మీద, ఆ పిల్లర్స్ లోపల ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, ఈ ఈ ఈ ఈ షెడ్ యొక్క ట్రస్సులు అందులో పెట్టి ఈ పైపులకి ఆ రాడ్లు పెట్టి వెల్డింగ్ చేసి మామూలుగా కాదు అసలు. ఇంతవరకు అమెరికాలో వచ్చిన హారికేన్లు వచ్చిన నా పెంట్ హౌస్ కథలు అన్నట్టేసా. అట్ట ఒక పేపర్ లాగా ఎగిరింది. ఒక 500-1000 మీటర్ల అవతల పడింది. ఒక సాసర ఎగిరినట్టు ఎగిరిపోయింది. మొత్తం సెటప్ మొత్తం లేచిపోయింది. ఇదంతా 12 లోపే బీభత్సహ సర్వనాశనం. 12 గంటలకు స్విచ్ ఆపినట్టు ఆగిపోతే ఈ విలయ తాండవాన్ని చూసి మాతో పాటు ఫైతోములో చాలామంది యవన బిడ్డలు ఉంటారు. ఇప్పుడు కనుక ఓ 10 మందిని కలిసి కత్తులు కర్రలు వేసుకొని రోడ్డు ఎక్కేసాం. చెట్లు పడిపోయిన రోడ్ క్లియర్ చేద్దాం. ఎవడన్నా చస్తే అంబులెన్స్ కానీ దారి ఉండాలిగా. ఏదో మన వంతు ప్రభుత్వం రావాలి చేయాలంటే ఎట్టా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాగా, కూరగాయలు చేతిలో ఉన్నారుగా, చేతననే సాయం చేద్దాం. తలకో గొట్టలకి కత్తి వేసుకొని రోడ్డు ఎక్కేసి దొరికిన కాడికి చెట్లు నరికేసి అటు ఇటు లాగేస్తున్నాం పొలం మేమందరం. ఈ అడవుల్లో పడి 1 గంట అయిపోయింది చూసుకోవాలా, స్టార్ట్ అయిపోయింది యువతల నుంచి. మరి 2 మంత్లే, మరి ఇటు దగ్గరుండి స్విచ్ ఆన్ చేస్తాడు ఏంటి, మరి 1 గంటకు వచ్చేద్దంట, ఈసారి ఇటు నుంచి వచ్చేద్దంట అంటే మా కూరగాయలు అంకుల్ స్టార్ట్ అయిపోయింది గాలి అన్నారు. ఏంది రా అంటే అది ఏమైనా సౌండ్ వస్తూనే ఉంది. ఓ ఏసు రక్తం ఇచ్చేయి,
ఇక పదండ్రా అని మేము చేసిన పనులు వదిలి మా ఇంటికి ఆ కూలిపోయిన గొడవ దగ్గర నుంచి ఈడ్చి కొడితే ఓ 4 పర్లాంగులు ఉంటుంది అంతే. వచ్చి మా టర్న్ తిరిగే లోపే ఉధృతమైపోయింది గాలి. మీకు సంగతి నమ్ముతారా? ఒక కాగితం మొక్క లేచినట్టు 90 కేజీలు మెలిసినట్లు లేచిపోయే గాలిలో. మా పిల్లగాళ్ళు ఇటొక నలుగురు అటొక నలుగురు పట్టుకొని ఒక్క లాగిలో కిందకలాకి వచ్చారు నన్ను. అసలు మాటల్లో కాదు క్రియల్లో వచ్చేసింది ఐక్యత. ఒకరు కూడా చేతులు పట్టుకొని వదలకుండా 9 మంది 10 మంది ఒక దండ కింద కట్టుకుంటే లోపల చొరబడ్డాం. తలుపులు వేసుకుంటే ఏసు రక్తం వేద్దాం మళ్ళీ సాయంత్రం దాకా.